ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి, ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి, బస్సు ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30కి ఒకటి ఉందండి, 6:30కి ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30కి ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30కి అండి. అంత ముందే లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటామంటే అర్థం లేకుండా మాట్లాడతాం. కాదు సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దా, కోపడకండి సార్, తెలిసి పల్లెటూరు అడుగుతా కోపడతారండి మీరు. 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా, 9:30కి ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటల కంటే మనకు కుదరదులేండి మాకు. 10 గంటల కంటే మార్నింగ్ షోకి వెళ్దామని గొడవ పెట్టేస్తారండి బాబు. అంటే మంచి సినిమా కదండి చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు ఉంది? 11 గంటలకు ఒకటి ఉంది, 11:30కి ఒకటి ఉంది, 12 గంటలకు పోయా కన్సూమర్ రోడ్ ఉంది. 12 గంటల కంటే కరెక్ట్గా ఉంటాయి, ఇక్కడతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటల కంటే బ్యాట్నికి వెళ్ళాడు కదా, నా ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంటకు వెళ్తాడు బాబు. కోపడకుండా ఆ సీరియస్ చూస్తారంటే కోపం వస్తుందండి మీకు, కోపం రాకుండా ఉంటుంది ఇక్కడ. ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికోటి వెళ్తే గొడవ ఉండదు. మరి ఇన్సార్లు అడుగుతా, ఆరికి మనకే చెప్పడం ఆరి పని ఏంటి, మంచి నువ్వు. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30కు ఒకటి ఉంది. చూసా కోపం అవుతుంది, కోపం రాదా? అర్థం లేకుండా మన ఏదో పెద్దానికి కడుతుంటే అదే ఉంటుంది. మరి 2:30 గంటే మన నరసింహమూర్తి కంటే అత్తోరింటికి వెళ్ళాడు, అన్నీ పెళ్లి అయిందండి. కుర్రోడు కదా ఏంటండి, 2:30కి ఏమొస్తాయండి, సాయంత్రం వచ్చేస్తాండి. 6కి ఎప్పుడు ఉందండి? ఇప్పుడు సాయంత్రం 6:30కు ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30కు ఉంది. కోపడకండి బాబు, మీకు పెద్ద చెప్తాను బుద్ధి ఉండదు మీకు. తర్వాత ఎప్పుడు ఉందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట. మరి కరెక్ట్ గా మనం సినిమాలోంచి వస్తాం, ఇక్కడ బండి మరి బయలుదేరుతాం. మరి అది చూసుకో. మరి కరెక్ట్ గా మన బండి అందుకుంటే పడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి. లాస్ట్ బస్ చెప్పాను కదా, పొద్దున 6 గంటలకు చెప్పాను, 6:30 చెప్పాను, 7 గంటలకు చెప్పాను. ఏమన్నా బుద్ధి బండి